విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపుడు పాఠశాల సమీపంలో సత్యగీత అనే మహిళ తెల్లవారుజామున పాన్ షాప్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి షాప్ వద్దకు వచ్చి సత్యగీతపై కత్తితో దాడి చేసి బంగారం గొలుసు లాక్కొని బైక్పై పారిపోయాడు. అగంతకుడు 3 రోజుల నుంచి రిక్కీ నిర్వహిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలు కుటుంబ సభ్యులు న్యూపోర్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్యవతిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోల్డ్ ఉంది కదా, దానికి అయిపోయేసరికి అడుగోడు కొట్టిందట. మావిడ కొట్టేసరికి చాలు తీసి ఇలా కోసాడు. అంటే మెడ మీద కోయాలనుకుంటే లేకపోతే ఇక్కడ ఇలా కట్ అయిందనమాట. చెయ్యికి ఇక్కడ గాడి పడింది. సిగరెట్ కాల్చాడు. మళ్ళీ కొంతసేపు పోయిన తర్వాత మళ్ళీ రెండోసారి సిగరెట్ అడిగాడు. అడిగిన తర్వాత రెండోసారి కూడా సిగరెట్ ఇచ్చాడు. పోపు పెడుతుండగా ఆ వ్యక్తి సడన్ గా ముందుకు ఆమెను తోసి ఆ మెల్ల ఇది మెల్ల ఉన్న పుచ్చుతాడు మన కోసం దాన్ని లాగే ప్రయత్నంలో ఆవిడ కొట్టింది. ఆవిడ ఎప్పుడైతే కొట్టిన ఆయన దగ్గర చిన్న మన కాయగూరలు పోసుకొని చిన్న షాప్ ఉంటే ఆ షాప్ తినాలి అంటే చెయ్యి మీద మరియు చిన్న మీద చిన్న దెబ్బ తగిలింది. దాని మీద సీసీటీవీ ఫుటేజ్ చూస్తాం. ఆ లీన్ పర్సన్ అటువంటి వ్యక్తుల మీద కూడా దృష్టి పెట్టాం. ఖచ్చితంగా 2-3 డేస్లో ఈయన్ని కేసు అవుట్ చేస్తాం, పట్టుకొని నర్స్ చేస్తాం. ఫస్ట్ ఏం దాడి చేసి దేంతో దాడి చేసింది? దాడి ఏంటి, దేంతో చేసి దాడి చేశాను చెప్పాను కదా. అదే చిన్న చాకు ఒకటి ఉంది, కూరగాయలు కోసుకుంది. ఆ కాయగూర కూరకు ఎప్పుడైతే కొట్టిందో ఆ కొట్టిన టైంలో వినేసరికి ఈ చిన్న మీద మరియు చేతి మీద చిన్న బ్లడ్ ఇంజరీస్ అయ్యి ఆవిడ కూడా హాస్పిటల్కి పంపించాం. అదే ప్రమాదకరమైన గాయాలు అయితే కాదు, కానీ అలా చేయడం దురదృష్టం. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తాం. you